హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీపక్. ఈరోజు నేను నా బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్తో పాటు ఇంకా నా ఐడియాలజీ హౌ టు ఇంప్రూవ్ అట్ జిమ్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు ద వర్కౌట్. బ్యాక్కి 3 వేరియేషన్స్ అండ్ బైసెప్కి 1 వేరియేషన్. ప్రతి వేరియేషన్ 4 సెట్స్ టిల్ ఫెయిల్యూర్ చేయండి. మీకు వేరియేషన్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి, అవి మీరు చేసేస్తే సరిపోద్ది. ఓకే, కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐడియాలజీ. ఏంటంటే, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ మీరు ఒక 5-year-old కిడ్ అని ఇమాజిన్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. వెంటనే మీరు సైకిల్ ఎక్కిసి తొక్కగలుగుతారా? లేదు కదా. ద సేమ్ వే, ఫస్ట్ మీరు సైకిల్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు పెడలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మీరు సైకిల్ ఎక్కి ఎవరైనా వెనకాతల ఒక వ్యక్తి పట్టుకొని పెడల్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు. అంటే వెనకాతల ఏ వ్యక్తి లేదా పర్సన్ సపోర్ట్ లేకుండా మీ అంతలు మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే మీకు పెడలింగ్ బ్యాలెన్సింగ్ వచ్చేస్తాయో అప్పుడు మీరు స్ట్రైట్గా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు డైరెక్షన్స్ మారడం కోసం హ్యాండిల్ని రొటేట్ చేయడం నేర్చుకుంటారు. ఇన్ ద సేమ్ వే, ఇప్పుడు ఏదైతే విధంగా నేను చెప్పానో జిమ్ కూడా సిమిలర్ కంప్లీట్గా. ఫస్ట్ మీరు పెడలింగ్ ప్లేస్లో వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు, రెగ్యులర్గా వర్కౌట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, అంటే డైట్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత డైరెక్షన్ మార్చాలి, అంటే అక్కడే మెయిన్. ఆ డైరెక్షన్ మార్చడమే మెయిన్. అది రాంగ్ డైరెక్షన్ వెళ్తే మీరు కంప్లీట్ రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. ఆ డైరెక్షనే స్లీప్. మీరు స్లీప్ని ఎంత ప్రయారిటైజ్ చేస్తే మీ మజిల్స్ లేదంటే మీ హెల్త్ అంత ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఎందుకు నేను మీకు ఈ సైకిల్ ఈ టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇనీషియల్గా చాలామంది ఎవరైనా కొత్తగా జిమ్ జాయిన్ అవుతున్నారు అనుకోండి, అంటే లైక్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారంటే, నేను వర్కౌట్ రెగ్యులర్గా చేసేయాలి, నేను డైట్ కూడా ఫాలో అయిపోవాలి, నేను స్లీప్ కూడా ఫాలో అయిపోవాలి, ఫస్ట్ డే నుంచే 3. కానీ ఏంటవుద్దంటే వాళ్ళు చేయలేక వెంటనే ఆగిపోతారు. అదే మీరు స్లో అండ్ స్టడీగా స్టెప్ బై స్టెప్ వెళ్తే కన్ఫామ్గా మీరు సక్సెస్ అయిపోతారు. అలా కాకుండా చాలామంది 3 ఒకేసారి చేసేద్దాం అనుకుంటారు, కానీ ఆ 3 వాళ్ళకి అలవాటు లేని పనులు. సో అందుకే దెబ్బ అయిపోతారు. సో నేనేం మీకు చెప్దాం అనుకుంటున్నానంటే, స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ అవ్వండి, సరిపోద్ది.